ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. దైవవాక్కు మనకు చెప్పేదేమంటే, మనము ప్రభు వల్ల బలపడిన రీతిగా ఒకరినొకరం బలపరుచుకోవాలి. నీకు నాకు ప్రభు వల్ల కలిగిన ప్రతి మేలును తోటివారితో పంచుకోవాలి. ఇది ఇతరులకు మనం చూపే మాదిరి. ఏ మానవుడు చూపలేని కృపాబాహుల్యాన్ని ప్రభువు మన ఎడల కనుపరుస్తున్నాడు. సమస్తమైన వారు నన్ను పరిత్యజించిన ప్రభువు నా పక్షాన నిలబడి నాకు బలాన్నిచ్చాడు అని పౌలు అంటున్నాడు. ఇది మన ప్రభువు స్వభావము. మన వ్యాకుల సమయాలలో ప్రభువు మనకు అండగా ఉంటాడు. నేస్తమా, నేను మీతోనే ఉన్నానన్న విషయాన్ని ఎప్పటికీ విస్మరించకండి. నేను మిమ్మును ఎన్నటికీ విడనాడను, ఎడబాయను అని చెప్పిన ప్రభువు మాటను విశ్వసించండి. ప్రార్థన. నా ప్రియ ప్రభువా, నీవు మాకిచ్చిన సమస్త వాగ్దానాల నిమిత్తం వందనాలు. సర్వసుఖాలనిచ్చే దేవుడవు నీవే. నీవు నిత్యం నా ప్రక్కనే ఉన్నావన్న ఆలోచన నాకెంతో శక్తినిస్తుంది. నా గృహములో నివసించువారు నిత్యము శక్తి సంపన్నుడై బలోపేతుడవుతాడు అని చెప్పిన ప్రభువా, నీకు స్తుతి. నీతో అంటుకట్టబడి దినదినం నూతన శక్తిని పొందే కృప దయచేయమని ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.